స్వచ్ఛదనం పచ్చదనం రెండూ పాటిస్తేనే మనుషులు ఆరోగ్యవంతులుగా ఉంటారని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. శుక్రవారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై విద్యాశాఖ ఆధ్వర్యంలోని కొత్తకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర బాలికలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఇళ్లలో నీటి నిలువలు లేకుండా అరగంట సమయం కేటాయించి శుభ్రం చేసుకోవాలని, అదేవిధంగా ప్రతి ఇంట్లో ఓ మొక్కను నాటే విధంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. జిల్లాలోని కొత్తకోట రెండవ పెద్ద మున్సిపాలిటీ అని, అందువల్ల కొత్తకోటని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాము అని తెలియజేశారు. పెండింగ్ పనులు అన్ని పూర్తి చేయిస్తామని తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని తమ తల్లిదండ్రులతో పాటు కొత్తకోటకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ గారు, అదేవిధంగా మన కొత్తకోట మున్సిపల్ చైర్మన్ వేదికను ఆసీనులు కావడం జరిగింది. వారికి కూడా స్వాగతం. అదేవిధంగా రామ్ మహేశ్వర్ రెడ్డి గారు డిప్యూటీ సిఇఓ అంగన్వాడీ వచ్చి చెప్పి ఉంటారు కదా మీకు. సో ఎలాంటి నీళ్లు మనం నిల్వ లేకుండా చూసుకోవాలి. నీళ్లు కనుక బాటిల్ కప్పులలో కానీ సీసాలలో కానీ నిల్వ ఉంటే దాంట్లో దోమలు వచ్చి దాంట్లో గుడ్లు పెట్టి దాంతో ఆ దోమలు మనం కలిసి దానివల్ల డెంగ్యూ మలేరియా లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మనకు కొన్ని పరిస్థితిని కల్పించారంటే ఆ గత పాలకుల యొక్క పాలన గురించి ఒక్కసారి ఆలోచన చేయాల్సిందే మిమ్మల్ని కోరుతా ఉన్నా. చిన్న చిన్న మౌలిక వసతులు, టాయిలెట్స్ లేకపోవడము, క్లాస్ రూమ్స్ లేకపోవడము, ఫర్నిచర్ లేకపోవడము, సైన్స్ ల్యాబ్ లేకపోవడము, ఇట్లా ప్రతి ఏ స్కూల్లో చూసుకున్నా స్కూళ్ళ గురించి పట్టించుకోలేదు. మరి పప్పేమో 7 లక్షల కోట్లు అయింది, కానీ మన బతుకులు మాత్రం ఎక్కడేసినా గొంగడు అక్కడనే ఉంది. సార్ వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పులు చేసేసి అడ్డగలుగా దోసుకొని దాచుకున్నారు తప్ప ఇట్లాంటి విషయాల గురించి ఎక్కడ పట్టించుకోలేదు. సో ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానంగా విద్యా వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ, ముఖ్యంగా విద్య గురించి మొదటి ప్రాధాన్యతనిస్తూ ప్రతి స్కూల్లో కూడా మౌలిక వసతులు, చిన్న వసతులు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలనే ఆలోచనతో అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద ప్రతి స్కూల్కి కూడా చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశగా ఈరోజు